ఏదైతే క్యూ లైన్లో దేవుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదా అక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కానీ మధ్యలో ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము మేము, రిచెస్ట్ బెగ్గర్స్ లాగా అనే విధంగా ఆమె ఒక మీనింగ్ వచ్చేలాగా తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాట్లాడడం అనేది మనం చూసాం. అంటే అంత రిచ్చా మీరు అన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న. ఎందుకంటే నిజంగానే ఆ దేవదేవుడి దర్శనం కోసము గంటల తరబడి ఎదురు చూస్తూ ఒక్క 10 సెకండ్లు నీ దర్శనం దొరికితే చాలు అంటూ అడుక్కునే వాళ్ళు వేలాది మంది ప్రతిరోజు ఆ కొండ మీదకి వెళ్తుంటారు. అంతేకాదు కోట్లాది రూపాయలు, కేవలం 10 కోట్లు 100 కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అన్నదాన సత్రంలో, మళ్ళీ వినండి మీరు, అన్నదాన సత్రంలో దాన్ని ప్రసాదం అని చెప్పి తినేసి వస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళి భోంచేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా అలానే భోంచేశారు. కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, అక్కడున్న రాష్ట్రపతులు, అక్కడ సంబంధించిన మహామహా కోటీశ్వరులు కూడా అక్కడ వచ్చి అన్నదాన సత్రంలో అన్నాన్ని ప్రసాదంగా తీసుకొని వెళ్తుంటారు. దానం చేయడము అంటే దానం తీసుకునే వాళ్ళని అడుక్కునే వాళ్ళు అని అర్థం వచ్చేలాగా ఒకవేళ మనం మాట్లాడగలిగితే, అలా అడుక్కోవడానికి కోట్లాది మంది అక్కడికి వస్తున్నారు. వాళ్ళ రిచ్నెస్తో పోలిస్తే మీ రిచ్నెస్ ఎంత అన్నది ఇప్పుడు ప్రశ్న. అంత రిచ్గా ఉన్నారా మీరు? ఆ దేవదేవుడికి సంబంధించిన ఆశీస్సులు లేకుండానే మీరు ఎదిగిన స్థాయి అక్కడి దాకా వెళ్ళగలిగే వాళ్ళ? ఆ దేవదేవుడి దర్శనం కోసము అంత దూరం వెళ్ళిన మీరు అక్కడ క్యూ లైన్లో ఇచ్చే భోజనాన్ని అడుక్కుంటున్నాము అనే మాట మాట్లాడి దాన్ని అంతా హీలన చేయాల్సిన పని మీకేముంది?